ఎరా టెస్ట్ అంటే ఏంటి? అసలు ఈ టెస్ట్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము? ఏ కేసెస్‌లో చేస్తామనే విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, నార్మల్‌గా ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎస్సే. అంటే ఈ టెస్ట్ అనేది జనరల్‌గా ఎవరికి చేస్తామంటే ఆల్రెడీ ఐవీఎఫ్ అయ్యి వాళ్ళకి నెగెటివ్ వచ్చిన వాళ్ళకి. యూజువల్‌గా 2 టైమ్స్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి నెగెటివ్ వచ్చింది అంటే, అలాంటి కేసెస్‌లో మనము ఈ ఎరా టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాము. అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎస్సే. ఈ టెస్ట్ మనకి జనరల్‌గా ఏం చెప్తుంది? అంటే మనము ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ఏ టైంలో అనేది చేయాలి? ఈ ఎండోమెట్రియం అనేది ఏ టైంలో రిసెప్టివ్‌గా ఉంటుంది. అంటే ఎంబ్రియోని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ అనేది ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది అనే మనకి టెస్ట్ రిపోర్ట్ అనేది వస్తుందనమాట. సో, అందుకు ఇది మనకి చాలా యూజ్‌ఫుల్ టెస్ట్. అండ్ చాలామంది పేషెంట్స్ అడిగేది ఏంటి అంటే 2 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాతే చేసుకోవాలా? లేపోతే జనరల్‌గా మనం ముందు కూడా చేసుకోవచ్చా ఈ టెస్ట్ అంటే, డెఫినైట్‌లీ ముందు కూడా చేసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ ఇవన్నీ మనము ఆలోచించి అందుకు జనరల్‌గా ఒకసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా ఇలాంటి పేషెంట్స్‌కి అనేది సజెస్ట్ చేస్తాము. సో, ఈ టెస్ట్ ఎలా చేయాలి అంటే జనరల్‌గా డేట్ వచ్చినప్పటి నుంచి, డేట్ వచ్చిన రెండో రోజు నుంచి ఎలా అయితే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి ఎండోమెట్రియం అనేది ప్రిపేర్ చేస్తామో, అలాగే మీకు ఈ టెస్ట్ అప్పుడు కూడా ప్రిపేర్ చేస్తాము. టెస్ట్ అప్పుడు ప్రిపేర్ చేసి ఎండోమెట్రియం ఎప్పుడైతే బెస్ట్ ఉంటుందో, అప్పుడు మళ్ళీ మీ హార్మోన్స్ E2 అండ్ P4 లెవెల్స్ అనేది చెక్ చేసిన తర్వాత మీకు 5 డేస్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్. ఇచ్చిన తర్వాత 6థ్ డే ఎప్పుడైతే జనరల్‌గా మీకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది జరగాలో, ఆ రోజు మీ ఎండోమెట్రియంని చిన్న శాంపిల్ తీసుకొని టెస్ట్‌కి పంపిస్తాం. పంపించిన తర్వాత ఇంకా ఆ సైకిల్ అంతే అండి. ఆ సైకిల్ మనం ఏమి చేయము. టెస్ట్ రిపోర్ట్ గురించి వెయిట్ చేయాలి. జనరల్‌గా అరౌండ్ 15-20 డేస్ రిపోర్ట్ రావడానికి టైం అనేది పడుతుందనమాట. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అసలు ఎండోమెట్రియం ఎలా ఉంది? రిసెప్టివా? నాన్ రిసెప్టివా? అంటే మీకు ఎంబ్రియో యాక్సెప్ట్ చేసే కెపాసిటీ అనేది మీ యూట్రస్‌లో ఉందా? లేదా? అనేది తెలుస్తుందనమాట. ఉంటే ఏ టైంలో అనేది బెస్ట్‌గా ఉంది. ఏ టైంలో మనం ట్రాన్స్‌ఫర్ చేయాలి అనేది టైమింగ్ అనేది దొరుకుతుంది. సో, ఆ టైంకి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేశాము అంటే మీకు ఐవీఎఫ్‌లో అనేది ఇంకా సక్సెస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. థాంక్ యూ.